Hello guys, in this video we are going to discuss about procedural aspect of accounting. What is the meaning of procedural aspect of accounting? Actually, previous video lo nenu definition gurinchi cheppanu guys. Okay, on the basis of above definition, procedures of accounting can be divided into two parts. Okay, what are those? Generating financial information. Second one is using the financial information. Okay, so what is the meaning of generating financial information? So generating financial information, recording, classifying, summarizing, interpreting and communicating. సో రికార్డింగ్ ఎక్కడ చేస్తాము, జర్నల్లో రికార్డ్ చేస్తాము, క్లాసిఫైయింగ్ ఎక్కడ చేస్తాము, లెడ్జర్లో క్లాసిఫై చేస్తాము, సమ్మరైజింగ్ అంటే ట్రయల్ బ్యాలెన్స్, సో ఇంటర్ప్రిటింగ్ అంటే ఫినాన్షియల్ స్టేట్మెంట్ లైక్ ప్రాఫిట్ లాస్ అకౌంట్, బ్యాలెన్స్ షీట్. సో ఈ ఇన్ఫర్మేషన్ అంతా కమ్యూనికేట్ చేయాలి, ఎవరు కమ్యూనికేట్ చేయాలి అనే దాని గురించినే యూజింగ్ ఫినాన్షియల్ ఇన్ఫర్మేషన్ అనే టాపిక్లో మనం తెలుసుకున్నాం గైస్. ఓకే, సెకండ్ టాపిక్ ఏంటి? సో ఇక్కడ చూస్తే యూజింగ్ ద ఫినాన్షియల్ ఇన్ఫర్మేషన్. హూ ఆర్ ద యూజింగ్ ద ఫినాన్షియల్ ఇన్ఫర్మేషన్? యాక్చువల్గా చెప్పాలంటే ఇన్ ద పాస్ట్ పీపుల్స్ థాట్ accounting was just for business owners, but now we know it's not just for ఓనర్స్ ఆర్ మేనేజ్మెంట్. అంటే ముందు ఏమనుకున్నాం అంటే వాళ్ళ బిజినెస్ ఓనర్స్ మాత్రమే అకౌంటింగ్ చూసుకుంటారు అనుకునే వాళ్ళు, బట్ కానీ ఇప్పుడు వాళ్ళు మాత్రమే కాదు, చాలామంది ఉన్నారు గాయస్ ఫినాన్షియల్ ఇన్ఫర్మేషన్ యూజ్ చేసుకునే వాళ్ళు. సో ఎవరెవరు వాళ్ళు అంటే, సో యూజర్స్ ఆఫ్ అకౌంటింగ్ ఇన్ఫర్మేషన్ కెన్ బి డివైడెడ్ ఇంటూ టూ మెయిన్ గ్రూప్స్, ఇంటర్నల్ యూజర్స్ అండ్ ఎక్స్టర్నల్ యూజర్స్. ఓకే, ఇంటర్నల్ యూజర్స్, ఎక్స్టర్నల్ యూజర్స్, రిమెంబర్ పాయింట్. ఓకే, అండ్ ఇంటర్నల్ యూజర్స్, హూ ఆర్ ద ఇంటర్నల్ యూజర్స్ అండ్ ఎక్స్టర్నల్ యూజర్స్, హూ ఆర్ ద ఎక్స్టర్నల్ యూజర్స్. సో ఇంటర్నల్ యూజర్స్ ఎవరంటే, internal users are the peoples or team within a company. ఓకే, కంపెనీలో ఉన్న పర్సన్స్ ఆర్ పీపుల్స్, ఒక టీమ్ కానీ. ఓకే, హూ డిపెండ్స్ ఆన్ అకౌంటింగ్ డేటా టు మేక్ ఇన్ఫార్మ్ డెసిషన్స్. వీళ్ళు కూడా వాళ్ళ పేరు కొంతమంది, అంటే ఎవరెవరైతే డిపెండ్ అయి ఉంటారో అకౌంటింగ్ ఇన్ఫర్మేషన్ డేటా బేస్ చేసుకొని డెసిషన్ తీసుకోవడానికి, వాళ్ళు కూడా ఇంటర్నల్ యూజర్స్. ఓకే, దిస్ గ్రూప్ ప్రైమర్లీ ఇంక్లూడెడ్ మేనేజర్స్ అండ్ ఎంప్లాయీస్. Okay, who uses this information for various purposes such as planning, controlling and evaluating in the company operations. అంటే అకౌంటింగ్ ఇన్ఫర్మేషన్ని మేనేజర్స్ కానీ ఎంప్లాయీస్ కానీ యూజ్ చేసుకొని వాళ్ళు దాని ప్రకారం ప్లానింగ్ చేస్తారు, ఇంకా ఎక్కువ రెవెన్యూ తీసుకోవడానికి. ఓకే, సో ఇంటర్నల్ యూజర్స్ ఎవరెవరు? అండ్ ఇంకోటి మేనేజ్మెంట్ అకౌంటింగ్ పీపుల్స్. ఓకే, ఓన్లీ మేనేజ్మెంట్ అకౌంటింగ్ పీపుల్స్ డెలివర్ ద డేటా టు దెమ్. ఎవరికి? ఇంటర్నల్ యూజర్స్కి. ఓకే, మేనేజ్మెంట్ అకౌంటింగ్ పీపుల్స్ డెలివర్ చేస్తారు గైస్. ఓకే, సో హూ ఆర్ ఆల్ ద ఇంటర్నల్ యూజర్స్? మేనేజ్మెంట్ ఈస్ ద ఇంటర్నల్ యూజర్స్, బోర్డ్ ఆఫ్ డైరెక్టర్స్ ఆర్ ద ఇంటర్నల్ యూజర్స్, ఎంప్లాయీస్ ఆర్ ద ఇంటర్నల్ యూజర్స్. ఓకే, సో ఎక్స్టర్నల్ యూజర్స్. నౌ ఎక్స్టర్నల్ యూజర్స్ గురించి డిస్కస్ చేద్దాం గైస్. ఎక్స్టర్నల్ యూజర్స్ ఆర్ ద పీపుల్స్ ఆర్ గ్రూప్ నాట్ పార్ట్ ఆఫ్ ద కంపెనీ. అంటే వాళ్ళు కంపెనీకి సంబంధించిన వాళ్ళు, అందులో వర్క్ చేసే వాళ్ళు కాదు, అవుట్ సైడర్స్, బట్ హూ నీడెడ్ టు నో అబౌట్ ద కంపెనీ ఫినాన్సెస్. అంటే వాళ్ళకి ఆ ఫినాన్షియల్ ఇన్ఫర్మేషన్ గురించి తెలుసుకోవాలి. ఓకే, దిస్ కుడ్ బి ఎనీవన్ ఫ్రమ్ ద లైక్ అన్ ఇన్వెస్టర్ కన్సిడరింగ్ వెదర్ టు బై షేర్స్ ఇన్ ద కంపెనీ. అంటే దీని మీద ఏమంటే, సో ఇన్వెస్టర్స్ అనేవాడు అవుట్ సైడర్ ఆఫ్ ద కంపెనీ. సో వాడు ఖచ్చితంగా కంపెనీలో షేర్స్ పర్చేజ్ చేయాలా వద్దా అనేసి డిసైడ్ అవుతాడు. ఓకే, బేస్ అంతా ఫినాన్షియల్ ఇన్ఫర్మేషన్స్. ఓకే, అండ్ సప్లయర్ టు ఏ సప్లయర్ డిసైడింగ్ వెదర్ టు గివ్ ద కంపెనీ ఏ డిస్కౌంట్. అంటే సప్లయర్ అనేవాడు కంపెనీకి సప్లై చేస్తే, ఓకే, ఆ సప్లయర్కి కంపెనీ డిస్కౌంట్ ఇస్తుందా వద్దా, కంపెనీ బాగా ప్రాఫిట్స్లో ఉంటే డిస్కౌంట్ ఇస్తుంది. ఆ విధంగా కూడా ఎక్స్టర్నల్ యూజర్స్ థింక్ చేస్తారు గైస్. ఓకే, అండ్ దే గెట్ ద ఇన్ఫర్మేషన్ ఫ్రమ్ ఫినాన్షియల్ స్టేట్మెంట్స్. సో ఇన్వెస్టర్స్కి, సప్లయర్స్కి ఎలా తెలుస్తుంది కంపెనీ బాగుంది అనేసి అంటే ఈ ఫినాన్షియల్ స్టేట్మెంట్స్ అనేది ఆ కంపెనీ పబ్లిక్ ప్లేస్లో పెడుతుంది. ఓకే, లైక్ సోషల్ మీడియాలో కానీ, లైక్ గూగుల్ క్రోమ్లో కానీ అలా. ఓకే, which are like report cards showing how company is doing financially. Report cards in the sense they will show in the Google Chrome and everything, like report cards like. Okay, next, who are all the external users? Investors, lenders, I mean bankers, who మనకి ఎవరైతే డబ్బులు ఇస్తారో, సప్లయర్స్ ఆర్ క్రెడిటర్స్, గవర్నమెంట్ అండ్ దేర్ ఏజెన్సీస్, కస్టమర్స్, పబ్లిక్. సో దీస్ ఆర్ ఆల్ ద ఎక్స్టర్నల్ యూజర్స్. ఓకే, అండ్ దీస్ ఆర్ ఆల్ ఇంటర్నల్ యూజర్స్. సో వీటి గురించి వన్ బై వన్ డీప్గా డిస్కస్ చేద్దాం. ఓకే, సో ఇన్వెస్టర్స్ అంటే ఎవరు? దీస్ ఆర్ ద పీపుల్ హూ పుట్ మనీ ఇన్ టు బిజినెస్. ఎవరైతే డబ్బులు ఇన్వెస్ట్ చేస్తారో, లైక్ షేర్ హోల్డర్స్ ఆఫ్ ద కంపెనీ, దే వాంట్ టు నో ఇఫ్ ద బిజినెస్ ఈస్ డూయింగ్ వెల్, సో దే కెన్ డిసైడ్ ఇఫ్ దే షుడ్ బై మోర్ షేర్స్ ఆర్ కీప్స్ ద వన్ దే హ్యావ్ ఆర్ సెల్ దెమ్. అంతే కదా, ఇప్పుడు కంపెనీ ఫినాన్షియల్గా బాగుంది అంటే షేర్స్
అంటే ఇన్వెస్టర్స్ షేర్స్ ఎక్కువ కొంటారు, లేదంటే అలానే పెట్టుకుంటారు, లేదంటే అమ్మేస్తారు. ఓకే, దే ఆల్సో వాంట్ టు సీ ద బిజినెస్ కెన్ పే దెమ్ డివిడెండ్స్, డివిడెండ్స్ అంటే ప్రాఫిట్స్ డిస్ట్రిబ్యూటెడ్ టు షేర్ హోల్డర్స్. ఇప్పుడు వాళ్ళు ఇన్వెస్ట్ చేసిన దానికి వాళ్ళకి ప్రాఫిట్స్ లైక్ డివిడెండ్ అమౌంట్ కావాలి కదా, ఆ అమౌంట్ని ప్రాఫిట్స్ మాదిరి ఇస్తుంది అనమాట కంపెనీ. ఓకే, సో దట్ ఈస్ వై ఇన్వెస్టర్స్ ఆర్ ద ఎక్స్టర్నల్ యూజర్స్ ఆఫ్ బిజినెస్. ఓకే, employees are the internal users. Okay, so employees who want to know if the company they work for is stable and grow because it affected their job security and potential for raise a requirement benefits. Okay, so employees ఎందుకు ఆ ఇన్ఫర్మేషన్ కావాలి అంటే, సపోజ్ కంపెనీ మంచి లాభాలలో ఉందంటే వాళ్ళ జాబ్ థ్రెట్ ఉండదు, వాళ్ళ జాబ్ ఖర్చు లేదంటే రీషన్ వచ్చేసిందంటే వెళ్ళిపోతుంది. ఓకే, కంపెనీ లాస్ వచ్చిందంటే. ఓకే, అందుకనేసి ఎంప్లాయీస్ ఫైనాన్షియల్ ఇన్ఫర్మేషన్కి ఎక్కువ ఇంపార్టెన్స్ ఇస్తారు. Lenders, who are the lenders? These are the institutions or individuals who can lend money to the business. అంటే ఆ బిజినెస్కి ఎవరైతే డబ్బులు ఇచ్చింటారో, లైక్ బ్యాంక్స్. ఓకే, దే వాంట్ టు మేక్ షూర్ దట్ దే విల్ గెట్ దేర్ మనీ బ్యాక్ ఇంక్లూడింగ్ ద ఇంట్రెస్ట్ దే ఓడ్. అంటే వాళ్ళు ఎంతైతే డబ్బులు ఇచ్చింటారో ఆ డబ్బులు అండ్ విత్ ఇంట్రెస్ట్ వస్తుందా రాదా అనేసి డిసైడ్ అవుతారు గైస్. ఎవరు? లెండర్స్ అంటే బ్యాంకర్స్. అందుకే వాళ్ళు ఫైనాన్షియల్ ఇన్ఫర్మేషన్ని కన్సిడర్ చేస్తారు. అండ్ సప్లయర్స్ అండ్ క్రియేటర్స్. So these are the business or individual who provide goods or services to the company on credit. They want to know if the company can pay them back on time. అంతే కదా, సప్లై ఇప్పుడు కంపెనీ అనేది అప్పుగానే తీసుకుంటుంది కదా ఏదైనా గూడ్స్ అనేసి ఆన్ టైం క్యాష్ అనేది పే చేయదు, తర్వాత పే చేస్తుంది. సో ఫినాన్షియల్ ఇన్ఫర్మేషన్ బాగుందా లేదా మనము క్రెడిట్కి ఇచ్చినా కానీ కంపెనీకి అనేసి వాళ్ళు డిస్కస్ చేస్తారు గైస్. ఓకే, సో దిస్ ఈజ్ ఆల్సో ఎక్స్టర్నల్ యూజర్స్. సో Customers rely on the company to provide the good services or not. They want to know if the company is stable and profitable because it affects their ability to get what they need from the company. Suppose ఏదైనా కానీ మంచి గూడ్స్ అండ్ సర్వీసెస్ కంపెనీ బాగుంటేనే ప్రొవైడ్ చేస్తారనేసి కస్టమర్ బిలీవ్ చేస్తారు గైస్. ఓకే, సో అందుకే వాళ్ళు కూడా ఇన్ఫర్మేషన్ తెలుసుకోవాలి అనుకుంటారు. సో ఇన్వెస్టర్స్ తెలుసుకోవాలి, ఎంప్లాయీస్ ఎందుకు తెలుసుకోవాలి, లెండర్స్ ఎందుకు తెలుసుకుంటారు ఫైనాన్షియల్ ఇన్ఫర్మేషన్ని అన్నీ ఇక్కడ చూసాం గైస్. ఓకే, అండ్ గవర్నమెంట్ అండ్ ఏజెన్సీస్. గవర్నమెంట్స్ రెగ్యులేట్స్ అండ్ ట్యాక్స్ బిజినెసెస్. దే ఆర్ ఇంట్రెస్టెడ్ టు ఫినాన్షియల్ హెల్త్ ఆఫ్ ద కంపెనీస్ వేరియస్ రీజన్స్ లైక్ ఎన్షూరింగ్ ట్యాక్సెస్ ఆర్ పెయిడ్ ఆర్ రిసోర్సెస్ అలొకేటెడ్ ఫెయిర్లీ. అంటే సపోజ్ గవర్నమెంట్ అండ్ ఏజెన్సీస్ అంటే గవర్నమెంట్కు ఎందుకు తెలుసుకోవాలి ఆ ఫైనాన్షియల్ ఇన్ఫర్మేషన్ అంటే, వాళ్ళు డబ్బులు ఎర్న్ చేస్తున్నారంటే దానికి ప్రాపర్గా ట్యాక్స్ పే చేస్తున్నారా లేదా, మనకి ట్యాక్స్ వస్తుందా లేదా గవర్నమెంట్కి, అందుకోసం వాళ్ళు ఫైనాన్షియల్ స్టేట్మెంట్స్ చూస్తారు గైస్. ఓకే, then public. In general, public is interested in how company contributes the local economy, like how many people it employs and impact the local suppliers of the business. పబ్లిక్ అంటే మనమే గాయస్. సపోజ్ జియో కంపెనీ, ఫ్లిప్కార్ట్ కంపెనీ అంటే ఎంత బాగా వాళ్ళు సర్వీస్ చేస్తున్నారు అండ్ ఎకానమీ వాళ్ళ వల్ల ఎంత డెవలప్ అవుతుంది అనేసి వాళ్ళకి ఇంట్రెస్ట్ ఉంటుంది ఫైనాన్షియల్ ఇన్ఫర్మేషన్ తెలుసుకోవాలనేసి. ఓకే, సో పబ్లిక్. నెక్స్ట్ వన్ ఈజ్ మేనేజ్మెంట్స్ ఆర్ ద accounting information. Management users accounting information to make decisions about how to run a company. సో మేనేజ్మెంట్ ఏం చేస్తుందంటే కంపెనీ ఎలా రన్ అవ్వాలి అనేసి ఆ అకౌంటింగ్ ఇన్ఫర్మేషన్ బేస్డ్ ఆన్ అకౌంటింగ్ ఇన్ఫర్మేషన్ డెసిషన్స్ తీసుకుంటారు గైస్. ఓకే, దే లుక్ అట్ ఫినాన్షియల్ డేటా టు అండర్స్టూడ్ how their decisions affect the company and performance, what changes they might need to make. ఏమైనా చేంజెస్ చేయాలనుకుంటే వాళ్ళు చేంజెస్ చేస్తారు. సో అలా చేంజెస్ చేసేది బేస్డ్ ఆన్ ద అకౌంటింగ్ డేటా. సో మేనేజ్మెంట్ అలా చేంజెస్ చేయగలదు. సో దీస్ ఆర్ ద internal users and external users of the company. Okay, thanks for watching. We will see you in next video.